హాయ్ అండి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని చెప్పి ఇక్కడైతే మనము నేషనల్ సిల్క్ ఎక్స్పో సత్యసాయి నిగంలో జరుగుతూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఈసారి వాళ్ళు దీనికి పెట్టే నేమ్ వచ్చేసి గోల్డెన్ ట్రీ ఎగ్జిబిషన్ అని పెట్టారు. స్టిల్ ఇదైతే సత్యసాయి నిగంలోనే జరుగుతూ ఉంది. అంతా కూడా హ్యాండ్లూమ్ ఎక్స్పో అనమాట. ఈసారి ఎగ్జిబిషన్ ఎంత మంచిగా ఉందో అనిపించింది. మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఉప్పాడ శారీస్లో చాలా న్యూ వెరైటీస్ వచ్చాయి. చందేరి శారీస్, బెనారసి, ఇంకా ఇవే కాకుండా ఆలీ జుబేదా వాళ్ళు కూడా స్టాల్ పెట్టారనమాట. చాలా మంచిగా అనిపించింది ఓవరాల్గా ఎగ్జిబిషన్. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో మీరు కూడా హ్యాపీగా ఏదైనా శారీ నచ్చుంటే అయితే షాప్ చేసేయచ్చు. ఇప్పుడైతే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం చూసిన స్టాల్ వచ్చేసి శ్రీదా శారీస్. వీళ్ళు బెంగళూరు నుంచి అయితే వస్తారనమాట. ఎవ్రీ టైం తాజ్ కృష్ణాలో అలా కూడా మంచి కలెక్షన్ తీసుకొని వస్తూ ఉంటారు. ఈసారి అయితే మనకి సత్యసాయి నిగంలో పెట్టారు. వీళ్ళ దగ్గర టస్సర్ మీద కచ్ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి. అవి చాలా మంచిగా ఉంటుంది కదా. నాకు తెలిసి మన అమ్మ వాళ్ళకి, అత్త వాళ్ళకి ఆ శారీస్ చాలా మంచిగా అయితే నచ్చుతూ ఉంటుంది. ఇక్కడ చూపించేవన్నీ కూడా బెనారసీ శారీస్ అనమాట. 15,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక బాందిని శారీ వస్తుంది. అది వచ్చేసి గజ్జోలా జార్జెట్ శారీ అనమాట. 16,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. అది చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అదే నేను చెప్పిన గజ్జోలా జార్జెట్ శారీ 16,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. 2 కలర్స్ ఉన్నాయి, ఆ బ్రౌన్ది అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట. మంచి ప్యూర్ శారీ. ఆ వీవింగ్ చూస్తేనే ఆ షైన్ అది అర్థమైపోతుంది అనమాట. చాలా ప్యూర్గా ఉంది శారీ అని చెప్పి. చాలా వైట్ కలెక్షన్ అయితే ఉంది ఈ స్టాల్లో అంతా కూడా. ఎవరైనా వెడ్డింగ్స్కి శారీస్ కోసం చూస్తుంటే ఇట్లా తీసుకోగలిగితే మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి కచ్ వర్క్ శారీయే, ఆర్గన్జా మీద వచ్చిందనమాట. ఇవి టస్సర్ మీద ఉన్నాయి, ఆర్గన్జా మీద ఉన్నాయి. ఈ కచ్ వర్క్ శారీస్ వచ్చేసి ప్రైస్ 15,000 ఆ ప్రైస్ రేంజ్లో చెప్పారనమాట. మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఇవి మన పేరెంట్స్కి చాలా మంచిగా నచ్చుతాయి ఈ శారీస్. సో గిఫ్టింగ్ పర్పస్ మన పేరెంట్స్కి కానీ ఇన్లాస్కి కానీ ఇవ్వటానికైతే చాలా మంచిగా ఉంటుంది. మన హౌస్లో కూడా మన అమ్మ వాళ్ళందరికీ ఈ శారీస్ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి టస్సర్ మీద కలంకారీ వచ్చి అండ్ దాని మీద మళ్ళీ కచ్ వర్క్ అయితే వచ్చింది. బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట శారీస్ అయితే. ఇవన్నీ కూడా హ్యాండ్ వోవెన్ కాబట్టి చాలా టైం కన్జ్యూమ్ అయితది. అండ్ సో దాన్ని బట్టే కాస్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఫుల్ గ్రాండ్‌గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. నేను ఇందాక చెప్పినట్లు ఈ కచ్ వర్క్ శారీస్ అన్నీ 15,000 ఆ ప్రైస్ రేంజ్‌లోకైతే వస్తాయి. ఇప్పటి వరకు చూసినవన్నీ ఈ సైడ్ ఆఫ్ శారీస్ కదా. ఇవొచ్చేసి 15,000 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సైడ్ హ్యాంగర్‌కున్న శారీస్ చూస్తూ ఉన్నాము. ఇవొచ్చేసి మనకి 12,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. 10-12 మధ్యలో. ఇవన్నీ కూడా మంచి బెనారసీ శారీస్ ఆ టైప్‌లో అయితే ఉన్నాయి. మంచి క్వాలిటీలో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. ఈ లెమన్ యెల్లో కలర్ శారీ వచ్చేసి ఆర్గన్జా మీద థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. వైట్ కలర్ థ్రెడ్ మీద. ఈ శారీ అయితే నాకు చాలా మంచిగా అనిపించిందనమాట. బెనారసీలో సమ్ వర్డ్ ఏదో చెప్పారు. దానిలో ఈ 2-3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్‌గా ఉన్నాయి శారీస్. ఈ మెరూన్ కలర్ శారీ వచ్చేసి రా మ్యాంగో శారీ అనమాట. ఇది కూడా అంతే ఆ ప్రైస్ రేంజ్‌లోనే అయితే ఉంటుంది. ఈ యెల్లో వచ్చేసి బెనారసి ఖతాన్ శారీ. అలా డిఫరెంట్ బెనారసీ శారీస్, రా మ్యాంగో, కచ్ వర్క్, ఆర్గన్జా, టస్సర్ అన్ని వెరైటీ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా కొంచెం ప్రీమియంగా ఉన్నాయన్నమాట. క్వాలిటీ అసలు కాంప్రమైజ్ లేకుండా. సో మీకెవరికైనా నచ్చుంటే తప్పకుండా అయితే వీళ్ళ నంబర్‌కి రీచ్ అవ్వండి. నెక్స్ట్ అయితే కలంకారీ శారీస్ ఉండే స్టాల్ అనమాట. గౌతమి హ్యాండ్లూమ్స్ అని చెప్పి మొత్తం కలంకారీ కలెక్షన్. నాకు సంహౌ ఈ మధ్య కలంకారీ చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూపిస్తున్నవి వచ్చేసి ఓన్లీ టాప్ మెటీరియల్స్ అనమాట. అంతా కూడా దీని మీద కలంకారీ వీవింగ్ అయితే ఉంటుంది. కలంకారీ హ్యాండ్ వోవెన్ అయితే ఉంటుందనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1,500 చెప్పారు. బట్ మనకైతే ఇది 1,200కి ఇచ్చారు. సో అన్ని కలర్స్‌లో అయితే ఉన్నాయి. నేను అదే చెక్ చేస్తూ ఉన్నాను. ఏ కలర్ తీసుకుందాం అని చెప్పి. మెరూన్ మీద, గ్రీన్ మీద అండ్ బ్లాక్ మీద అయితే ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంది. ఓపెన్ చేసిన తర్వాత లుక్ ఇలా ఉంటుందనమాట. మంచి మెరూన్ కలర్ మీద అంతా కూడా కలంకారీ వచ్చుంది. సో నేను ఇది ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. సో అందుకోసం ఏ కలర్ తీసుకుందాం అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉన్నాను. పెద్దమ్మ చూసి పెడుతూ ఉన్నారనమాట. ఏ కలర్ అయితే బావుంటుంది అని చెప్పి. మెరూన్ మీద చాలా మంచిగా కనిపిస్తూ ఉంది కలంకారీ. ఇంకా అన్ని రకాల కలంకారీ శారీస్ ఉన్నాయి ఇక్కడ. గద్వాల్, మంగళగిరి, టస్సరు
బెంగుళూరు సిల్క్ అన్ని ఫ్యాబ్రిక్స్ మీద కూడా కలంకారీ డిజైన్స్ వీవింగ్ అయితే వచ్చిందనమాట. సారీ, కలంకారీ హ్యాండ్ వోవెన్ అయితే వచ్చింది. అన్ని ఫ్యాబ్రిక్స్ మీద కూడా. మన ఛానెల్‌లో ఆల్రెడీ మనము డైరెక్ట్‌గా కాళహస్తికి వెళ్ళే ఒక వీడియో అయితే తీసాము. మనం కూడా పర్సనల్‌గా షాపింగ్ చేసామక్కడ. ఎవరైనా అది మిస్ చేసుంటే ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. ఇక్కడ వీళ్ళు కూడా ఫ్రమ్ కాళహస్తి, బట్ వీళ్ళ షాప్ హైదరాబాద్‌లో కూడా అయితే ఉందనమాట. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎవరైనా స్టోర్ విజిట్ చేయాలనుకుంటే. బ్లాక్ మీద చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ ఉంది కదా! అందులో ఇదొక ప్రింట్ ఉంది. అండ్ ఇక్కడ నేను పెట్టుకున్నాను కదా! ఇదొకటి ఉందనమాట. యాక్చువల్లీ ఇది ప్రింట్ కాదు. అంతా కూడా హ్యాండ్ వూవెన్. సో, ఇది తీసుకున్నా నేను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ బ్లాక్‌ది. బట్ ఫస్ట్ అయితే చాలా సేపు కన్‌ఫ్యూజ్ అయ్యి చెక్ చేస్తూ ఉన్నాను. బ్లాకా, మెరూనా అని చెప్పి. ఇది మెరూన్ అనమాట. రెండిటి మీద వచ్చిన డిజైన్ అయితే సేమ్. పీకాక్ ఇట్లా వైట్ స్ప్రెడ్ అయ్యి ఉంది. బట్ దేని మీద మంచిగా కనిపిస్తుంది అని చెప్పి చెక్ చేస్తూ ఉన్నాను. ఇది డ్రెస్‌కి మనకి దామన్ ఏరియాలో వచ్చింది. అండ్ హ్యాండ్స్‌కి కూడా అయితే అదే వచ్చిందనమాట. చాలా మంచిగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే అది కలంకారీ బ్లాక్ మీద బాగా కనిపిస్తూ ఉందనిపించింది. అందుకని మనం బ్లాక్ అయితే ఫైనల్‌గా తీసేసుకున్నాము. ఈ ఇది మనకి ఫైనల్‌గా వచ్చిన కాస్ట్ వచ్చేసి 1200కి అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్న శారీస్ వచ్చేసి చందేరి శారీస్ అనమాట. దీని మీద అంతా కూడా కలంకారీ వచ్చుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 2500-3000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారు. నేను చెప్పినట్లు రకరకాల ఫ్యాబ్రిక్స్‌లో అయితే కలంకారీ ఉందనమాట వీళ్ళ దగ్గర. ఇంకా లేని ఫ్యాబ్రిక్ లేదనిపించింది. మీకెవరైనా కలంకారీవి తీసుకోవాలనుకుంటూ ఉంటే ఒక్కసారి వీళ్ళని కూడా అయితే చెక్ చేసేయొచ్చు. హైదరాబాద్‌లో వీళ్ళ స్టోర్ కూడా అయితే అవైలబుల్ ఉంది కాబట్టి రెడీగా హ్యాపీగా వెళ్ళైనా షాపింగ్ చేయొచ్చు. ఇలా ఆన్‌లైన్‌లో అయినా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఇదొచ్చేసి మనకి మంగళగిరి పట్టు శారీ మీద కలంకారీ అయితే వచ్చుంది. సో, మంగళగిరి మీద కలంకారీ వచ్చిన శారీ వచ్చేసి 8500 చెప్పారనమాట ప్రైస్. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద మనకి కలంకారీ వచ్చినప్పుడు దాని ప్రైస్ అయితే వేరీ అయితూ ఉంటుంది. మంగళగిరిదైతే 8500 చెప్పారు. ఇప్పుడు ఇక్కడ బ్లూది పట్టుకున్నారు కదా! అదొచ్చేసి చందేరి మీద. చందేరి మీద కలంకారీ వచ్చినవి 9500 చెప్పారు. నెక్స్ట్ ఇదైతే బెంగుళూరు సిల్క్ 12500 చెప్పారనమాట. ఈ పర్పుల్ వన్ వచ్చేసి అండ్ దాని పక్కన పింక్ బార్డర్ ఉంది కదా! ఆ 2 కూడా టస్సర్ శారీస్. టస్సర్ శారీ మీద కలంకారీ వస్తే 14,000 చెప్పారు. నెక్స్ట్ ఇదైతే గద్వాల్ పట్టు శారీ మీద కలంకారీ వచ్చిందనమాట. చాలా బావుంది. 28,000 చెప్పారు. సో, అలా డిఫరెంట్ ప్రైజెస్‌లో ఉన్నాయి. ఇదొచ్చేసి మనకి టస్సర్ మీద ప్యాచ్ వర్క్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందనిపించింది. అంటే యూనిక్‌గా ఉందనమాట శారీ అసలు చూడటానికి. 11,500 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారు. ఆ టస్సర్ మీద ప్యాచ్ వర్క్ వచ్చిన శారీ. నెక్స్ట్ ఇక్కడ పీచ్ కలర్‌ది బావుందని చెప్పి చూస్తూ ఉన్నాము. అదైతే దుప్పటా అనమాట. దుప్పటాస్ 1800 నుంచి స్టార్ట్ అయ్యి 3000 ప్రైస్ రేంజ్ వరకు ఉన్నాయి. ఇది టస్సర్ మీద అనుకుంటాను. సో, ఇది 3000 ప్రైస్ రేంజ్‌లో అయితే ఉంది. అదే కాటన్ మీద వచ్చిందంటే 1800 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉందనమాట. ఇవొచ్చేసి కాటన్ కోటా శారీస్. అంతా కూడా కలంకారీ వచ్చిందనమాట. శారీకంతా కూడా ఆల్ ఓవర్. ఇవి రకరకాల కలర్స్‌లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 1500 చెప్పారు. సో, అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద మనకి కలంకారీ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్‌ని బట్టి కాస్ట్ అయితే వేరీ అయితూ ఉంది. ఈ కలంకారీ కానీ, లేదా ఏదైనా హ్యాండ్లూమ్స్ కానీ చాలా టెంప్టింగ్‌గా ఉంటాయనిపిస్తది. అసలు చూడగానే పర్చేస్ చేసేస్తూ ఉంటాము. అలానే ఈరోజు నేనైతే ఇక్కడ టాప్ పర్చేస్ చేసేసాననమాట. ఇంకా ఇక్కడ దుప్పటాస్ కూడా ఉన్నాయి. సో, మనమైతే బ్లాక్ కలర్ టాప్ తీసుకున్నాం కదా! దాని మీదకి ఆల్మోస్ట్ ఏ కలర్ కలంకారీ దుప్పటా అయినా కూడా సెట్ అయిపోతుంది కాంట్రాస్ట్. సో, చెక్ చేస్తూ ఉన్నాననమాట తీసుకుందామా అని చెప్పి. 3000 చెప్పారు ఒక్కొక్క దుప్పటా. అదే ఇప్పుడు చూపిస్తున్నదొచ్చేసి కాటన్‌వి. అవైతే 1800 ఉన్నాయి. సమ్‌హౌ నాకు టస్సరే అయితే బావుంటుందనిపిచ్చి ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట అసలు. చాలా మంచి ఫ్యాబ్రిక్. ఆ ఫీలే డిఫరెంట్‌గా ఉందనిపిచ్చింది. అండ్ నేను చెప్పినట్లు బ్లాక్ మీద మనం ఏ దుప్పటా పెట్టినా గూడా బావుంటుంది. బట్ నాకు తర్వాత గుర్తొచ్చింది. నా దగ్గర ఆల్రెడీ ఒక దుప్పటా ఉంది కలంకారీది. సో, మీకు గుర్తుంటే గివ్ అవే రీల్‌లో వేసుకోనున్నా నేనది. క్రీమ్ అండ్ గ్రీన్ కలరు. సో, మేబీ అది కూడా సెట్ అయిపోతుందేమో ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి ఫర్ నౌ అయితే స్టాప్ చేసేసాము. నెక్స్ట్ మేమొచ్చిన స్టాల్ వచ్చేసి ఉప్పాడ వాళ్ళదనమాట. ఉప్పాడలో ఇంత మంచి శారీస్ ఉన్నాయని చెప్పి నాకు అప్పుడే తెలిసింది. మనం ఆల్రెడీ ఉప్పాడ శారీస్ చాలా ఇయర్స్ బ్యాక్ కొన్నాము. అప్పుడంతా ఒక స్టైల్‌లో ఉన్నాయి.
ఇప్పుడైతే మొత్తం ఉప్పాడలో కూడా జామ్దాని వచ్చేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట శారీస్ అసలు. ఎవరైనా రెగ్యులర్ పట్టు శారీస్ కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే, ఇప్పుడైతే ఉప్పాడలో చాలా ట్రెండింగ్ డిజైన్స్ వచ్చేసాయి. తప్పకుండా అయితే పర్చేస్ చేసేయొచ్చు. ఈ శారీస్ అన్నీ నేను స్టార్టింగ్ వినిందయితే 5000 నుంచి చెప్పారు. 35,000 ఆ ప్రైస్ రేంజ్ వరకు కూడా అయితే విన్నాననమాట. రకరకాల ప్రైస్ రేంజెస్‌లో. ఈ బ్లూ కలర్ శారీ ఉంది చూసారా? ఇదొచ్చేసి మనకి 22,000 చెప్పారు. అంతా కూడా జామ్దాని వీవింగ్ వచ్చింది ఉప్పాడ మీద. యాక్చువల్‌గా జామ్దాని ఫస్ట్ స్టార్ట్ అయింది ఉప్పాడలోనే అంట. సో, వీళ్ళకి సెపరేట్ పేటెంట్ ఉంటుంది జామ్దాని మీద అనైతే చెప్పారు. శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయన్నమాట అసలు. ఈ పింక్ కలర్ శారీ చూసారా? దీనికి కూడా మొత్తం జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది శారీకి. బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. బికాజ్ ఇదంతా కూడా మీనాకారి వచ్చిందనమాట మల్టిపుల్ కలర్స్‌లో. సో, అందుకని చాలా సటిల్‌గా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఒక సెట్ ఆఫ్ శారీస్ ఇవి. బ్రైట్‌గా అట్లా కాకుండా కొంచెం సటిల్‌గా అలా ఉన్నాయి శారీస్ అయితే. ఈ పింక్ కలర్ శారీ అయితే 35,000 ఆ ప్రైస్ రేంజ్‌లో చెప్పారనమాట. మేబీ అది ఫైనల్ ప్రైసో కాదో బట్ మీకెవరికైనా నచ్చుంటే ఒక్కసారైతే చెక్ చేయొచ్చు. ఫైనల్ ప్రైస్ ఎంత ఉంటదని చెప్పి. చాలా మంచిగా అయితే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. చాలా డిఫరెంట్ డిజైన్స్‌లో అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో అయితే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. అసలు ఈసారి ఎగ్జిబిషనే సూపర్ అనిపించిందనమాట. నేషనల్ సిల్క్ ఎక్స్‌పో సత్యసాయి నికంలో. నేను చెప్పినట్లు ఈసారి దీని నేమ్ వచ్చేసి గోల్డెన్ ట్రీ. అంతా కూడా హ్యాండ్లూమ్స్ ఎక్కడెక్కడి నుంచో అయితే వచ్చారనమాట. ఈ మెరూన్ కలర్ శారీ వచ్చేసి 9,500 చెప్పారు. దీనికి అక్కడక్కడనే వీవింగ్ ఉంది కాబట్టి కొంచెం మనకి బడ్జెట్ రేంజ్‌లో అయితే ఉంది. 9,500 చెప్పారు ఆ శారీ. ఇంకా ఈ యెల్లో కలర్ శారీ కూడా అలాగే ఉంటుందనమాట. సిమిలర్ ప్యాటర్న్‌లోనే. ఐ థింక్ ప్రైస్ కూడా సిమిలర్‌గానే ఉందనుకుంటాను. దాంట్లో అక్కడ బ్లాక్ ఉంది చూసారా? అది వన్ మోర్ కలర్ ఆప్షన్. సో, అలా ఫ్యూ కలర్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటే శారీ అనే కాకుండా. ఈ పర్టిక్యులర్ శారీ వచ్చేసి మనకి 6,000 ప్రైస్ రేంజ్‌లో చెప్పారు. స్కై బ్లూకి కలర్ కాంబినేషన్‌లో వచ్చిందనమాట శారీ అంతా. సో, ఆల్వేస్ మనము కంచి పట్టో లేదా ఇంకేదైనా ఒకటే దానికి స్టిక్ అవ్వకుండా ఇలా రకరకాలు తీసుకున్నామంటే పట్టు శారీస్ బావుంటాయి. ఆల్వేస్ మనం వెడ్డింగ్ అంటే ఎక్కువ కంచినే ప్రిఫర్ చేస్తాం కదా! అవి మనకి మంచి క్వాలిటీది కనిపించాలంటే 30,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే మంచి క్వాలిటీదుంటది. అదే వేరే పట్టూస్ ట్రై చేశామంటే ఇంకా తక్కువ కాస్ట్‌లోనే మంచిగా వచ్చేస్తదనిపించింది నాకు. అలానే నేను వెంకటగిరి ట్రై చేశాను. చాలా మంచిగా ఉందనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఉప్పాడ చూస్తూ ఉన్నాము. ప్రెజెంట్ అయితే తీసుకోలేదు కానీ బట్ ఒక ఐడియా కోసం అయితే చూస్తూ ఉన్నామనమాట. ఈ పర్టిక్యులర్ శారీ వచ్చేసి 3 కలర్స్‌లో అయితే ఉంది. లావెండరు, బ్లూ అండ్ వన్ మోర్ కలర్‌లో. ఇది ప్రైస్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు కానీ మంచి బడ్జెట్ రేంజ్‌లోనే అయితే ఉన్నాయన్నమాట ఈ శారీస్. ఐ థింక్ అరౌండ్ 6,000 ఆ ప్రైస్ రేంజ్‌లో చెప్పారనుకుంటా. బట్ ఎగ్జాక్ట్‌గా కావాలంటే నేను వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. వీలైతే స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను. ఒక్కసారయితే చెక్ చేసేయండి. మంచిగా ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇదైతే థిక్ బ్లూ కలర్. ఇది చాలా మంచిగా కనిపిస్తది వేసుకుంటే. ఇంత బ్రైట్ కలర్ బ్లూ. సూపర్‌గా ఉంటుంది సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నామంటే. నేనైతే ఈ స్టాల్‌లో ఒక శారీకి టెంప్ట్ అయ్యాననమాట. అసలు చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ శారీ ఏంటో మీకు చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైమ్ ఛానెల్ చూస్తున్నా లేదా చాలా డేస్ నుంచి చూస్తూ మీరేమైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారేమో చెక్ చేసేయండి. బికాజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా వీడియోస్ మీకు రికమెండేషన్‌లో రావు. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ శారీయే అనమాట. ఈ మంచి బ్రౌన్ కలరు. అసలు ఎంత బావుందో అనిపిచ్చింది నాకు. ఆల్ ఓవర్ శారీ మీనాకారి వీవింగ్ వచ్చేసి చాలా బావుంది. దాని ప్రైస్ అరౌండ్ 25,000 ఆ ప్రైస్ రేంజ్‌లో చెప్పారు. ఆ బ్రౌన్ కలర్ శారీ అయితే. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. బట్ ఇప్పటికైతే ఫర్ నౌ తీసుకోలేదు కానీ డెఫినైట్‌లీ ఉప్పాడ అయితే బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు డెఫినిట్‌గా ఉంటుంది. అదే దాంట్లోనే కొంచెం సిమిలర్ ప్యాటర్న్‌లో ఈ క్రీమ్ కలర్ శారీ అనమాట. బావుందనిపించింది అది కూడా. దీని ప్రైస్ అరౌండ్ 30,000 అలా చెప్పారు. చాలా మంచిగా ఉన్నాయి కదా! శారీస్ అన్నీ కూడా. ఈ బ్రౌన్ కలర్ శారీ ఆర్ కాఫీ కలర్ నా డ్రెస్‌లో అయితే మిక్స్ అయిపోయింది కదా! పెట్టుకుంటే అయితే లుక్ ఇలా ఉంది. మీకెలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. చాలా మంచిగా ఉందనిపించిందనమాట. కలర్స్ దాని మీద మీనాకారి వచ్చేసరికి ఇంకా హైలైట్‌గా కనిపిస్తూ ఉంది. అదే చెప్తూ ఉన్నాను పెద్దమ్మ వాళ్ళకి. చాలా బావుంది ఈ శారీ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి. రైట్ నౌ మనకి ఏ మ్యారేజ్ లేదు. సో, జస్ట్ తీసి పెట్టుకుందాం అన్నట్లు. ఇంకా ఈ బ్లూ కలర్ శారీ స్కై బ్లూ కలర్‌ది 5,000 అనమాట ప్రైస్ రేంజ్.
సో, మీకు ఒకవేళ ఇంట్లో వెడ్డింగ్స్ ఉండి, మీరు ఏదైనా శారీ తీసుకోవాలని చూస్తుంటే, యూ కెన్ డెఫినైట్‌లీ థింక్ అబౌట్ ఉప్పాడ. ఆల్వేస్ ఒకటే పట్టు కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేసినట్లు ఉంటుంది కదా! ఈ బ్లూ కలర్ శారీ చూసారా? చాలా మంచిగా ఉంది కదా! ఫస్ట్ చూసిన బ్లూ కలర్. ఇంకా చూస్తూ ఉంటే కొత్త వెరైటీస్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట అసలు. చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూ ఉన్నాయి. ఉప్పాడలో ఇంత కలెక్షన్ ఉందా అనిపించింది మనకైతే అసలు. ఆహ్, ఈ రెడ్ కలర్ శారీ చూసారా? ఫుల్ వీవింగ్ వచ్చింది కదా! ఆల్ ఓవర్ శారీ అంతా. దీని ప్రైస్ మనం అడగలేదు. బట్ ఎవరికైనా నచ్చుంటే యూ కెన్ చెక్ విత్ దెమ్. బేసిక్‌గా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట ఉప్పాడలోనే. కొంచెం పెద్దవాళ్ళకి ఉన్నాయి. లేదా మిడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఉన్నాయి. గ్రీన్ కలర్‌దయితే చాలా బావుంది కదా! దీని ప్రైస్ వచ్చేసి 22,000 చెప్పారు. చాలా సటిల్‌గా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లు ఈ శారీస్ అన్నీ కూడా. కింద ఒక్కటే వీవింగ్ వచ్చిందన్నమాట. అండ్ పళ్ళులో అయితే ఫుల్‌గా వచ్చింది వీవింగ్ అంతా కూడా. చాలా మంచిగా ఉంది. 22,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారు. ఇంకా ఈ గ్రే కలర్ శారీ అయితే అసలు ఎంత బావుందో అనిపించింది నాకు. కొంచెం ఇందాక గ్రీన్ చూపించినట్లు సిమిలర్‌గానే ఉంది. బట్ గ్రే మీద ఇంకా సటిల్‌గా కనిపిస్తూ ఉందనమాట. పళ్ళు అంతా కూడా ఇలా చాలా రిచ్‌గా వచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడ పళ్ళులో మీకు ఆ లైన్స్ కనిపిస్తున్నాయా? లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. అది నేను పొందూరు ఖాదీకి మాత్రమే అలా వస్తుందనుకున్నాను. ఉప్పాడకు కూడా అలానే వస్తుందంట పళ్ళు. ఆ పొందూరు ఖాదీ ఆథెంటిక్ పళ్ళు ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా లైన్స్ అవి. సో, ఈ గ్రే కలర్ శారీ కూడా మనకి ప్రైస్ అయితే 22,000 చెప్పారనమాట. అన్నీ కూడా ప్రీమియం హై ఎండ్ శారీస్ అనిపించాయి అసలు. చాలా చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడి నుంచయితే మనము చందేరి శారీస్ ఉన్న స్టాల్‌కయితే వెళ్ళిపోయాము. మొత్తం అంతా కూడా చందేరి కలెక్షన్ ఉందిక్కడ. ఈ చందేరి కూడా వెడ్డింగ్స్‌కి చాలా మంచిగా ఉంటుంది. మీకు గుర్తుంటే నా దగ్గర ఒక మెరూన్ కలర్ చందేరి శారీ ఉందనమాట. ఆల్ ఓవర్ వచ్చినవి. ఆ టైప్ ఆఫ్ శారీస్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా నచ్చుంటే ఒక్కసారి అయితే చెక్ చేసేయొచ్చు. మొత్తం స్టాల్ అంతా ఫుల్ స్టాక్ ఉంది. అండ్ అన్నీ కూడా చందేరి శారీసే అనమాట. ఈ పింక్ శారీ వచ్చేసి 14,000 ఆ ప్రైస్ రేంజ్‌లో చెప్పారు. శారీ ఓపెన్ చేస్తే లోపల లుక్ అయితే ఇలా ఉందనమాట. ఒక బేబీ పింక్ కలర్‌కి అట్లా బార్డర్ టిష్యూ బార్డర్ లాగా అయితే వచ్చింది. 14,000 ఆ ప్రైస్ రేంజ్‌లో చెప్పారు ఈ పర్టిక్యులర్ శారీ అయితే. వీళ్ళు డైరెక్ట్‌గా చందేరి నుంచి వచ్చారనమాట. వాళ్ళ బిజినెస్ కార్డ్ ఇచ్చారు. అందులో అడ్రెస్ అంతా కూడా డైరెక్ట్‌గా చందేరి నుంచి వచ్చిన వీవర్స్ వీళ్ళు. ఈ బ్లూ కలర్ శారీ అయితే మాకు చాలా మంచిగా అనిపించిందనమాట అసలు. టిష్యూ వచ్చి చాలా బావుంది. దీని ప్రైస్ కరెక్ట్‌గా తెలీదు కానీ, బట్ ఇది కూడా ఆ ప్రైస్ రేంజ్‌లోనే ఉంటుంది. ఐ థింక్ అరౌండ్ 15,000 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత పళ్ళు అయితే ఇలా ఉంది. ఆల్ ఓవర్ శారీ వీవింగ్ అయితే అక్కడక్కడ ఫ్లవర్ బంచెస్ వచ్చి ఉందనమాట శారీకి. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్‌లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. మొత్తం వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఈ పింక్ కలర్ శారీ కాస్ట్ అడిగాము. 14,000 చెప్పారు. నెక్స్ట్ ఇంకొక లైట్ కలర్ పింక్ శారీ చూసామనమాట. బేబీ పింక్ టోన్‌లో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది. ఇది అరౌండ్ 20,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి టిష్యూ వచ్చుంది. సో, ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారు. నెక్స్ట్ అయితే ఈ వైలెట్ కలర్ వన్ చాలా డిఫరెంట్‌గా ఉంది బార్డరు. బేసిక్‌గా బార్డర్‌లెస్ అనాలనుకుంటాను. జస్ట్ అలా కౌ ప్యాటర్న్స్ వచ్చిందనమాట. విత్ స్మాల్ రెడ్ కలర్ బార్డరు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 12,500 చెప్పారు. చాలా స్పెషల్‌గా ఉంది. అండ్ ఈ కలర్ నాకు ఎందుకో భలే నచ్చుతదసలు. చాలా బావుందనిపించింది. పళ్ళు అయితే ఇలా ఉందనమాట. ఆల్ ఓవర్ శారీ డాలర్ బుటీస్ లాగా వచ్చి కింద కౌ ప్యాటర్న్ వచ్చింది. చాలా డిఫరెంట్‌గా ఉంది శారీ. కాస్ట్ వచ్చేసి 12,000. ఎవరికైనా నచ్చుంటే ఒకసారి మీరు వాళ్ళని చెక్ చేయండి. ఈ పర్టిక్యులర్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చినదనమాట. మొత్తం శారీ ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వచ్చుంటుంది.
కొంచెం నా మెరూన్ శారీ కూడా ఇలాగే ఉంటుంది. రీసెంట్‌గా డబుల్ యాక్షన్ రీల్‌లో వేసుకోన్నాను. ఎవరైనా చెక్ చేయకపోతే ఒక్కసారయితే చెక్ చేసేయండి. డబుల్ యాక్షన్ రీల్ చాలా మంచిగా ఉంటుంది. ఆ శారీ నేను డీనా డిజైనర్స్‌లో తీసుకున్నాననమాట. కొంచెం అదే ప్యాటర్న్‌లో అయితే ఈ శారీ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది. ఇంకా ఆల్ ఓవర్ ఇక్కడున్న కలెక్షన్ అయితే మీరు ఒక్కసారి చెక్ చేసేయండి. మీకు ఏదైనా శారీ నచ్చుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అండ్ ఐ హోప్ నేను స్క్రీన్ మీద కూడా డీటెయిల్స్ యాడ్ చేస్తానని చెప్పి. సో థట్ మీరు వాళ్ళని రీచ్ అయ్యి అయితే పర్చేస్ చేసేయొచ్చు. చందేరి షాప్ నుంచి మనమైతే బెంగాల్ హ్యాండ్లూమ్స్ ఉన్న స్టాల్‌కెళ్ళామనమాట. ఇక్కడ అంతా కూడా మస్లిన్ జామ్దానీస్ చాలా హై ఎండ్‌లో అయితే ఉన్నాయి. డ్రెసెస్, శారీస్ అన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మనమైతే ఇక్కడ జామ్దానీ శారీ మనకి శారీలోనే వీవింగ్ వచ్చేస్తుంది కదా! ఆ శారీ కోసం అయితే చూస్తూ ఉన్నామనమాట. బట్ ఇది ఆ తణుకు ఏదైతే ఉందో అది పైనే ఉంది. మనకి వీవింగ్‌లో ఆ శారీ వచ్చిన టైప్ కావాలని చెప్పైతే చెక్ చేస్తూ ఉన్నాము. ఇవి నాకు చాలా మంచిగా అనిపిచ్చాయి. ఈ మధ్య నాకు హ్యాండ్ పెయింటింగ్ ఎక్కడ కనిపించినా కూడా డెఫినెట్‌లీ ఐస్ అయితే వెళ్ళిపోతున్నాయి దాని మీద. సో, అందుకోసమనైతే చెక్ చేస్తూ ఉన్నాననమాట. ఒకటి ఓపెన్ చేసి చూపించమన్నాను. టాప్ అండ్ దుపట్టా ఉంటుంది ఇందులో. బోత్ కలిపి 5 మీటర్స్ ఉంటుందని చెప్పారు. టాప్ అండ్ దుపట్టా. మేబీ 3+2 అనుకుంటాను. ప్రైస్ అయితే ఇది 7,000 చెప్పారనమాట. చాలా మంచిగా ఉంది. బట్ మేబీ నాట్ నౌ అని చెప్పైతే తీసుకోలేదు. డ్రెస్ అయితే చాలా టెంప్ట్ అయ్యా నేను. మొత్తం హ్యాండ్ పెయింటింగ్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది టస్సరు. టాప్ అండ్ దుపట్టా. బాటమ్ ఉండదు. కాస్ట్ 7,000 చెప్పారు. సో, ఫర్ నౌ కాదని చెప్పి తీసుకోలేదు కానీ, బట్ చాలా మంచిగా ఉందనమాట. మీకెవరికైనా నచ్చుంటే పర్చేస్ చేసేయొచ్చు. దీని మీద మళ్ళీ మనకి స్టిచ్చింగ్ కూడా అయితుంది. సో, యాహ్! ఎవరికైనా ఓకే అంటే తప్పకుండా అయితే తీసుకోవచ్చు కానీ, బట్ మనమైతే ఇప్పుడు తీసుకోలేదు. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడ జస్ట్ చెక్ చేసి ఇంకా స్లోగా నెక్స్ట్ స్టాల్‌కయితే వెళ్ళిపోయామనమాట. ఇక్కడ నుంచి స్లోగా మనం వెళ్ళిన స్టాల్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ అనమాట. కీప్ గెస్సింగ్ అది ఏం స్టాలో. సో, ఇక్కడి ప్రీవియస్ స్టాల్ బెంగాల్ హ్యాండ్లూమ్ అని చెప్పాను కదా! అక్కడ ఏమేం కలెక్షన్ ఉందో అయితే జస్ట్ చెక్ చేస్తూ ఉన్నాను. యాహ్! నేను చెప్పినట్లు ఇది మీ అందరి ఫేవరెట్ స్టాల్. ఇది పైథానీ స్టాల్ అనమాట. చాలామంది నన్ను పర్సనల్‌గా పైథానీవి చూపించమని చెప్పి అడిగారు. హియర్ వి ఆర్. వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారంట. వీళ్ళ కాంటాక్ట్ మన దగ్గర ఉంది. మీతో షేర్ చేస్తాను. చెక్ చేసేయండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి 60,000, 80,000, 1,00,000 అలాంటి హై ఎండ్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా హై ఎండ్ శారీస్ కోసం చూస్తుంటే యూ కెన్ డెఫినెట్‌లీ గివ్ ఎ థాట్. బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ పైతానీ శారీ వచ్చి అరౌండ్ 60,000 ప్రైస్ రేంజ్‌లో చెప్పారన్నమాట. శారీ ఓపెన్ చేసిన తర్వాత అక్కడక్కడ మనకి డాలర్ బుటీస్ లాగా అయితే వచ్చింది. అండ్ కింద బార్డర్ అంతా కూడా పైతానీ వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా ఉందన్నమాట శారీ. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం శారీ ఎండ్ టు ఎండ్ పట్టు అని అయితే చెప్పారు. టూ గుడ్ ఉంది కదా! శారీ వేసుకుంటే. ఇవేంటంటే ఇంకా ప్యూర్ శారీస్ అనమాట. ఇమిటేషన్ వద్దు, ప్యూరే తీసుకోవాలి హై ఎండ్‌లో అనుకునే వాళ్ళు యూ కెన్ గివ్ ఎ థాట్. ఇక్కడ ఈ పక్క మనకి బ్లౌజ్ పీసెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా! ఎండ్‌లో. అవి ఈచ్ బ్లౌజ్ పీస్ 3,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారనమాట. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్‌లో ఓవరాల్ పైతానీ వచ్చిన శారీస్ కూడా ఉన్నాయి. ఈ పింక్ చూసారా? ఓవరాల్ పైతానీ వచ్చున్నదది. టూ గుడ్ ఉంటాయి కదా! అలా ఓవరాల్ వచ్చిన శారీస్ వేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది. సో, జస్ట్ అయితే ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నామనమాట ప్రెజెంట్ మనము. ఒక ఐడియా వస్తే మనకి నెక్స్ట్ కావాలన్నప్పుడు తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది కదా! సో, ఇవొచ్చేసి మనకి జస్ట్ మునియా బార్డర్ వచ్చిన శారీస్. ఆల్ ఓవర్ శారీ ఇట్లా చెక్స్ వస్తుంది. అండ్ బార్డర్‌లో మనకి మునియా బార్డర్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలాగా. అదే కాకుండా పళ్ళు ఆల్ ఓవర్ పైతానీ వస్తుందనమాట. రిచ్ పళ్ళు. బట్ శారీ అంతా కూడా కొంచెం చెక్స్ వచ్చి మునియా బార్డర్ వచ్చిన టైప్‌లో ఉంటుంది శారీ. దీని ప్రైస్ ఐ థింక్ అరౌండ్ 30,000 చెప్పారనుకుంటాను. కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ జస్ట్ ఇన్ కేస్ మీకు నచ్చితే వాళ్ళ డీటెయిల్స్ నేను పెడతాను. చెక్ చేసేయండి. ఫ్రమ్ మహారాష్ట్ర వచ్చారు. శారీస్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. అంతా ప్రీమియం హై ఎండ్ శారీస్ అనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి ఒక గ్రీన్ కలర్ ఆర్ స్కై బ్లూ ఆ టోన్‌లో ఉంది.
మునియా బార్డర్ వచ్చిన పైతానీ శారీ. దీనికి పళ్ళు అయితే మొత్తం పైతానీ పళ్ళు వచ్చిందనమాట. ఈ పర్టిక్యులర్ శారీ కలర్ మీద పైథాని చాలా మంచిగా కనిపిస్తూ ఉంది కదా! లావెండర్ కలర్‌కి మొత్తం పైథాని బిగ్ బార్డర్ లాగా వచ్చింది. టూ గుడ్ ఉందనిపించింది శారీ. బట్ ఫర్ నౌ అయితే జస్ట్ ఒక ఐడియా అయితే పెట్టుకున్నామనమాట. ఏ రేంజ్‌లో ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి బ్లౌజ్ పీసెస్. మీటర్ 3000, 3500 అలా అయితే ఉన్నాయి. అన్ని కలర్స్‌లో కూడా ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ ఉన్న పైతాని శారీ అనమాట. శారీ ఆల్ ఓవర్ మనకి పైతాని వీవింగ్ అయితే వచ్చింది. మొత్తం ఎండ్ టు ఎండ్ శారీకి. చాలా బావుంది కదా! ఇది 1,00,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే చెప్పారనమాట. ఇంకిక్కడి నుంచయితే మనం నెక్స్ట్ స్టాల్‌కి వెళ్ళిపోయాము. ఇదంతా కూడా జ్యువెల్లరీ కలెక్షన్ అనమాట. జ్యువెల్లరీ కలెక్షన్ స్టాల్స్ మనం హియర్ అండ్ దేర్ చూస్తూ ఉంటాము. బట్ యూనిక్‌గా కనిపించిన ప్లేస్‌లో అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా కొంచెం ఇయర్ రింగ్స్ కావాల్సుందనమాట. ఇండో వెస్టర్న్ స్టైల్‌లో అండ్ యెట్ అవి యూనిక్‌గా అయితే ఉండాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో, ఇక్కడైతే నాకు చాలా యూనిక్ పీసెస్ కనిపించాయి. నేను 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాననమాట. ఇక్కడ ఏమేం కలెక్షన్ ఉందో మీరు కూడా అయితే చెక్ చేసేయండి. అంతా కూడా జైపూర్ స్టైల్ ఆ టైప్‌లో ఉన్నాయన్నమాట. వీళ్ళు అక్కడి నుంచే అయితే తీసుకొనొస్తారంట. సో, మనం రొటీన్‌గా చూసే టైప్ కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గానే ఉన్నాయనిపించింది నాకు. మీరు కూడా చెక్ చేసేయండి. అండ్ వీళ్ళ డీటెయిల్స్ యాడ్ చేస్తాను కాబట్టి మనకి లోకల్‌గా ఉన్న వాళ్ళైతే బైక్ బుక్ చేసి అయినా పంపిస్తారు. లేదా కొరియర్ అయినా చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉందన్నమాట వీళ్ళకి. ఒక్కసారయితే చెక్ చేసేయొచ్చు. బట్ ఈ వీడియోలో మీకు మొత్తం లేటెస్ట్ కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటది వాళ్ళది. ఇన్‌స్టాగ్రామ్ ఐ థింక్ అంత అప్‌డేట్ చేయట్లేదు. బట్ ఇక్కడున్న కలెక్షన్ మీకేదైనా నచ్చుంటే మీరు కూడా నాతో పాటు పర్చేస్ చేసేయండి. అండ్ మీరెవరైనా ఇండియాలో కాకుండా ఔట్ ఆఫ్ ఇండియాలో ఉండి హైదరాబాద్‌లో షాపింగ్ కోసం చూస్తుంటే మీరు డెఫినెట్‌గా స్టైల్ అండ్ షిప్ వాళ్ళనైతే రీచ్ అవ్వొచ్చనమాట. సో, వాళ్ళు మీకోసం షాపింగ్‌కి వెళ్ళి వీడియో కాల్ చేసి, మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని మీకైతే కొరియర్ చేస్తారు. లేదా మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్నా కూడా అది మీకు హైదరాబాద్ లోకల్‌గా స్టిచ్ చేపిచ్చి మీ ప్లేస్‌కైతే కొరియర్ చేస్తారు. ఈ ఫెసిలిటీ మనకి ఇండియాలో ఉన్నా కూడా ఔట్ ఆఫ్ హైదరాబాద్ ఉండే వాళ్ళకి కూడా చాలా యూజ్ అయితుందనమాట. మనం ప్రీవియస్ వీడియోలో కూడా వీళ్ళ గురించి అయితే చెప్పాము. చాలా మందయితే రీచ్ అయ్యారనమాట ఔట్ ఆఫ్ కంట్రీ ఉన్నవాళ్ళు. బికాజ్ ఇక్కడ మనకి చాలా థింగ్స్ అయితే అవసరం ఉంటది కదా! ఔట్ ఆఫ్ కంట్రీలో ఉన్నప్పుడు పూజ రిలేటెడ్ కావచ్చు, లేదా షాపింగ్ రిలేటెడ్ కావచ్చు. చాలా రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో, మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా స్టైల్ అండ్ షిప్ వాళ్ళనైతే రీచ్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ నేను ఇక్కడ స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా అయితే యాడ్ చేస్తాను. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ వెళ్ళిన స్టాల్ నేమ్ వచ్చేసి సప్తవర్మ అనమాట. ఎంత మంచిగా ఉన్నాయో ఈ కోటా శారీస్ అయితే. అంతా కూడా ప్లెజెంట్‌గా ఆ బార్డర్‌తో చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తున్నాయనిపించింది. ఇవి మనకి 3000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్‌గా ఉన్నాయి శారీస్ అయితే. మంచి బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ శారీ ఫ్లోరల్ డిజైన్‌తో చాలా బాగున్నాయన్నమాట. ఇక్కడైతే మనకి పెద్దమ్మ ఇంకా ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తూ ఉన్నారు. దేనికవే ప్లెజెంట్‌గా ఉన్నాయనిపించింది. ఇందులో లావెండర్ కలరు అండ్ ఇదొక వీట్ కలర్ అట్లా అండ్ గ్రీన్ కలర్. ఇలా 4 కలర్ ఆప్షన్స్‌లో ఉన్నాయన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి 3000 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. టూ గుడ్ ఉన్నాయి శారీస్ అయితే. ఇంకా ఇక్కడ కలెక్షన్ ఏమేముందో అయితే చెక్ చేసేద్దాము. ఈ రిబ్బన్ వర్క్ అంటారు కదా! ఆ టైప్ ఆఫ్ శారీస్ అన్నమాట ఇవి. ఇవి మనం కూడా ప్రీవియస్‌గా అయితే తీసుకున్నాం ఈ పర్టిక్యులర్ శారీస్. అందులో ఇక్కడ చాలా కలర్ కాంబినేషన్స్‌లో అయితే శారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అలా చూస్తూ ఉంటే కొన్ని జామ్దాని శారీస్ కూడా కనిపించాయి. ఇదొచ్చేసి మనకి కోటా శారీనే అన్నమాట. కోటా శారీ మీద సెల్ఫ్ థ్రెడ్‌తో అయితే లేస్ అంతా వచ్చుంది. చాలా మంచిగా ఉంది లావెండర్ కలర్‌లో. ఈ పైన ఉన్నదొచ్చేసి ఒక జామ్దాని శారీ వైలెట్ కలర్‌లో. ఐ థింక్ ఇది ఫ్యాబ్రిక్ లెనిన్ అనుకుంటాను. ఆహ్, బట్ చాలా మంచిగా ఉందనిపించింది. ఆ కలర్ వైలెట్ దానికి సిల్వర్ వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూపిస్తున్న ఏవైనా శారీస్ మీకు నచ్చుంటే మీరు వాళ్ళని రీచ్ అవ్వచ్చనమాట. చాలా మంచిగా ఉన్నాయి శారీస్ అయితే ఇక్కడ.
అంతా కూడా టూ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ కాకుండా లైట్‌గా సటిల్ టోన్స్‌లో అయితే ఉన్నాయి శారీస్. ఈ పర్టిక్యులర్ శారీలో ఉన్న 3 కలర్స్ అయితే ఇవన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 4000 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా! ఆహ్, సో, ఇదొచ్చేసి మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లాగా ఉంది. దాని మీద వైట్ కలర్ క్రాస్ స్టిచ్ లాగా వచ్చింది. అంతా కూడా ఆల్ ఓవర్ శారీ. చాలా మంచిగా ఉన్నాయండి ఇవి. నేను వీడియో బిగినింగ్‌లో చెప్పినట్లు 'ఆలీ జుబేదా' గారు కూడా ఈ ఎగ్జిబిషన్‌లో అయితే స్టాల్ పెట్టారనమాట. ఇదే వాళ్ళ స్టాలు. వీళ్ళ దగ్గర అంతా కూడా రెడీమేడ్ కలెక్షన్ ఉంది. 2 పీస్, 3 పీస్ అండ్ లెహెంగాస్‌లో చాలా వైడ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, ఒక్కసారయితే వీళ్ళ దగ్గర ఏమేం కలెక్షన్ ఉందో నేను చెక్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా అయితే చూసేయండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటుంటే ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి సత్యసాయి నిగంలో ఉందనమాట. చాలా ఫ్రీక్వెంట్‌గా సత్యసాయి నిగంలో ఎగ్జిబిషన్స్ అవుతూనే ఉంటాయి. సో, జస్ట్ ఇన్ కేస్ మీరు ఈసారి మిస్ అయినా కూడా తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కూడా అయితే వెళ్ళొచ్చు. చాలా ఫ్రీక్వెంట్‌గా ఎగ్జిబిషన్స్ అయితూ ఉంటాయి కాబట్టి. నేనిందాక చెప్పినట్లు అలీ జుబేదా గారి స్టాల్ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నామనమాట. ఇక్కడి నుంచి మనం స్లోగా నెక్స్ట్ స్టాల్‌కి మూవ్ ఆన్ అయిపోయాము. ఈ పర్టిక్యులర్ స్టాల్‌లో ఏంటంటే అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ఇక్కడున్న తను 60 ఇయర్ ఓల్డ్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి తనకి 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అయితే శారీస్ బిజినెస్ చేస్తూ ఉన్నారంట. సో, ఇవి కోటా శారీస్, కాటన్ శారీస్ మీద హ్యాండ్ పెయింటింగ్ చేస్తూ ఉంటారనమాట. బ్యూటిఫుల్‌గా ఉన్నాయి శారీస్. ఇదొచ్చేసి టాంజావూర్ పెయింటింగ్‌ది 2500 అయితుందనమాట. ఈ పర్టిక్యులర్ బ్లౌజ్ పీస్ అయితే. ఫ్యాబ్రిక్ విత్ టాంజావూర్ పెయింటింగ్ అంతా కూడా ఆల్ ఓవర్ కలిపి 2500 అయితుందంట. హ్యాండ్ పెయింటింగ్ థింగ్స్ చాలా ఉన్నాయనిపించింది వీళ్ళ షాప్‌లో. ఇక్కడ తనతో మాట్లాడుతూ ఉన్నామనమాట. అదే చెప్తూ ఉన్నారు. 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తనకి ఈ శారీస్ బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారంట. అసలు చాలా సూపర్ అనిపించింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉండాలి కదా! మనకి. మైండ్ అలా ఐడియల్‌గా లేకుండా సమ్ వర్క్ చేస్తూ ఉన్నామంటే చాలా మంచిగా రిలాక్సింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడైతే తన దగ్గరున్న కలెక్షన్ చూస్తూ ఉన్నామనమాట. మీకేదైనా శారీస్ నచ్చుంటే తన దగ్గర నేను డీటెయిల్స్ యాడ్ చేస్తాను. తననైతే మీరు రీచ్ అవ్వచ్చు. మీ కోటా శారీస్‌కి కానీ, కాటన్ శారీస్‌కి కానీ, లేదా ఏ ఫ్యాబ్రిక్ ఆఫ్ శారీస్‌కైనా హ్యాండ్ పెయింటింగ్ వేయాలన్నా కూడా అయితే మీకు చేసిస్తారనమాట. అలాంగ్ విత్ తాంజావూర్ పెయింటింగ్. సో, డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్‌లో అండ్ స్క్రీన్ మీద ఉంటాయి కాబట్టి చెక్ చేసేయండి. ఇవే కాకుండా కచ్ వర్క్ బ్లౌజెస్ కూడా అయితే తన దగ్గర ఉన్నాయన్నమాట. ఆల్‌మోస్ట్ మంచి కామన్ కలర్స్ అన్నిట్లో కూడా కచ్ వర్క్ బ్లౌజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవెక్కడున్నా కూడా మన అమ్మ వాళ్ళైతే తప్పకుండా చెక్ చేస్తూ ఉంటారు. బికాజ్ వాటి బ్యూటీ అంత మంచిగా ఉంటదనిపిస్తది. ఏదైనా ఒక కామన్ కలర్ తీసుకొని కామన్ బ్లౌజ్‌లాగా కుట్టించుకోవచ్చు. ఈ సత్యసాయి నిగమ్ ఎగ్జిబిషన్ అయితే ఇక్కడితో అయిపోయిందనమాట. ఇక్కడి నుంచి మనము తాజ్ కృష్ణకైతే వెళ్ళాము. సత్యసాయిలో మనకి ఇంకా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మనం చూసిన స్టాల్స్ వరకు అయితే నేను మీకు కూడా చూపించాను. ఇక్కడి నుంచి మనము కార్ పార్కింగ్‌కొచ్చేసి కార్ తీసుకొని మనమైతే బ్యాక్ స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ ఎగ్జిబిషన్‌కి. తాజ్ కృష్ణలో ఆకృతి జరుగుతూ ఉందనమాట. ఇక్కడి నుంచి అక్కడికి ఐ థింక్ అరౌండ్ జస్ట్ 2.5-3 కిలోమీటర్స్ ఉంటుందంతే. సో, ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా! అని చెప్పి తాజ్ కృష్ణాలో ఏమేం కలెక్షన్ ఉందో కూడా అయితే చెక్ చేసేసాము. మనమైతే సత్యసాయిలో కోటా శారీ అండ్ నేను కలంకారీ డ్రెస్ మెటీరియల్ అండ్ ఫ్యూ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. అవి తీసుకొని నెక్స్ట్ అయితే మనము తాజ్ కృష్ణాకి వెళ్ళిపోయామనమాట ఆకృతిని చెక్ చేయటానికి. ఇక్కడ కూడా మనకి ఎక్కడెక్కడి నుంచో స్టాల్స్ అయితే వచ్చాయి కానీ, చాలా క్రౌడ్ ఉండడం వల్ల నేను చూసినంత వరకైతే మీకు చూపిచ్చాను. బట్ ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఫస్ట్ మనం చూసిన స్టాల్ వచ్చేసి హ్యాండ్ ఫ్యాబ్స్. ఈ హ్యాండ్ ఫ్యాబ్ స్టాల్‌లో ఈ ఫస్ట్ లైన్ అంతా కూడా 3500 అంతే అనమాట శారీస్. అసలు నాకు అనిపించింది కిడ్స్‌కి, లెహెంగాస్‌కి నేను రీసెంట్‌గా రిధీకి ఒకటి తీసుకున్నాననమాట ఫ్యాబ్రిక్. జస్ట్ ఫ్యాబ్రిక్‌కే 5000 అయింది. అలా కాకుండా ఈ శారీస్ అయితే మనకి 3000, 3500 అంతే పడుతున్నాయి. ఏదో ఒక శారీ తీసుకొని లెహెంగా స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది కదా అనిపించింది. అంతా కూడా బావున్నాయన్నమాట 3500కి. ఈ గ్రీన్ ఉంది చూసారా? ఇలాంటిదే సిమిలర్ వన్. మీరు నా నార్సింగ్ వ్లాగ్ చూసుంటే మీకు అర్థమవుతుంది. ఇలాంటి ఫ్యాబ్రికే మనం రిధీకి తీసుకున్నాము. ఫ్యాబ్రిక్ కాకపోయినా మీకు శారీ నచ్చున్నా కూడా తీసుకోవచ్చివి.
యాక్చువల్‌గా అయితే ఇవి శారీసే అనమాట. 3500 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. లైన్ మొత్తం కూడా అవే ప్రైస్ రేంజ్. ఈ స్టాల్‌లో శారీస్ అన్నీ కూడా రీజనబుల్‌గా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ షాప్ కూడా అయితే విజిట్ చేయొచ్చు. డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒక్కసారయితే మీరు షాప్‌కి వెళ్ళే థాట్ ఉంటే కనక డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అడ్రెస్ అంతా కూడా ఉంటుందన్నమాట. నేను చెప్పినట్లు ఈ లైన్ అంతా కూడా 3500 కదా! నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ లైన్ వచ్చేసి 8500 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట మొత్తము. ఈ హ్యాంగర్‌కున్న శారీస్ అంతా కూడా. సో, అసలు చాలా బెస్ట్‌గా ఉన్నాయి కదా! మొత్తం ఆల్ ఓవర్ శారీ రిచ్‌గా ఉంది. ప్రైస్ 8000 అంటే టూ రీజనబుల్ అనిపించింది. మీకెవరికైనా నచ్చుంటే అయితే చెక్ చేసేయండి ఒక్కసారి. ఈ ఫ్యూ శారీస్ అన్నీ కూడా ఆరెంజ్, పింక్ అన్నీ అవే కనిపిస్తూ ఉన్నాయని చెప్పైతే చెప్తూ ఉన్నాననమాట. ఇక్కడ ఇంకా హ్యాంగర్‌కున్న శారీస్ అయితే ఇవి. అంతా కూడా కొంచెం వెడ్డింగ్ ఆ టైప్‌లో ఉన్నాయి. ఈ శారీసే ఇందాక నేనక్కడ బిగినింగ్‌లో చెప్పాను కదా! 3500 అని. అందులోనే ఇంకా కలర్ కాంబినేషన్స్ అనమాట. ఈ గ్రీన్‌ది చూసాం కదా! సో, అసలు చాలా బెస్ట్ కదా! ఇది 35 అంటే చాలా మంచిగా ఉందనిపించింది. అదే అడుగుతూ ఉన్నాను. ఆహ్, ఇది 3500 కదా! అని చెప్పి చాలా బావుందనమాట. మీకు నచ్చినా కూడా అయితే తప్పకుండా యూ కెన్ డెఫినైట్‌లీ గివ్ ఎ థాట్. ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా స్లోగా నెక్స్ట్ స్టాల్‌కి వెళ్ళిపోయాము. జ్యువెలరీ రిలేటెడ్ స్టాల్స్ అయితే ఎన్నున్నాయో అనిపించిందసలు. రకరకాల జ్యువెలరీస్‌లో సిల్వర్‌వి కానీ, నార్మల్‌వి కానీ చాలా వైడ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందనమాట. ఇక్కడ నేను చూసిన ఒక పర్టిక్యులర్ స్టాల్‌ది మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. మీకేదైనా నచ్చుంటే వీళ్ళకి ఇదే నేమ్‌తో రోనాక్ జ్యువెలరీ అనే నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉందనమాట. మీకేదైనా నచ్చుంటే చెక్ చేయొచ్చు. బికాజ్ ప్రీవియస్‌గా మనల్ని చాలామంది ఎగ్జిబిషన్స్‌లో జ్యువెలరీ చూపించమని కూడా అయితే అడిగారు. సో, ఇక్కడ మనం వచ్చిన స్టాల్ వచ్చేసి కరుణ ఫ్యాషన్ డిజైనర్ అనమాట. మనము ప్రీవియస్‌గా కూడా వీళ్ళ స్టాల్ అయితే చూపించాము. చాలా మంచిగా ఉంటుంది కలెక్షన్. వీళ్ళకి జూబ్లీ హిల్స్‌లో స్టోర్ కూడా ఉందనమాట. సమ్ టైమ్ సూన్ వాళ్ళ షాప్ కూడా అయితే మనము విజిట్ చేద్దాము. ఈ శారీస్ అన్నీ కూడా ఫెస్టివల్ సీజన్‌లో చాలా రీజనబుల్ ప్రైస్‌కే అయితే పెట్టేశారు. ఇవన్నీ 12,000 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. అన్నీ కూడా బెనారసీ శారీస్ హై ఎండ్‌లో ప్రీమియం క్వాలిటీ శారీస్. మొత్తం అంతా 50% ఆఫ్‌లో అయితే పెట్టారనమాట. ఫెస్టివల్ కోసం అని చెప్పి. దట్ ఈస్ సో గుడ్ కదా! ఎవరైనా వెడ్డింగ్స్ కోసం శారీస్ చూస్తుంటే ఎండ్ ఆఫ్ ది డే మనం చూసేదైతే బడ్జెట్ కోసమే కాబట్టి, బడ్జెట్ రేంజ్‌లో మనకి ఫెస్టివల్ కలెక్షన్ ఆర్ వెడ్డింగ్ కలెక్షన్ వస్తే అంతకంటే మనకేం కావాలి కదా! సో, మీకెవరికైనా ఈ శారీస్ నచ్చుంటే తప్పకుండా అయితే చెక్ చేసేయండి. లేదా వీళ్ళ షాప్‌నైనా కూడా విజిట్ చేసేయండి. వీళ్ళ షాప్ డీటెయిల్స్ నేను ఒక్కసారి డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఇవొచ్చేసి మనకి ప్యూర్ కలంకారీలో వచ్చిన లెహెంగాస్ అనమాట. ఇవి 15,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉన్నాయి. రెడీమేడ్ లెహెంగాస్ కోసం చాలా మంది చూస్తున్నారనైతే అనిపించింది నాకు. రీసెంట్‌గా కొందరు కామెంట్స్‌లో కూడా పెట్టారనమాట. ఎక్కడైనా రెడీమేడ్ లెహెంగాస్ కనిపిస్తే చెప్పమని చెప్పి. సో, ఇవొచ్చేసి మనకి కింద లెహెంగా పార్ట్ అంతా రెడీమేడ్‌గా అయితే దొరుకుతుంది. బ్లౌజ్ ఒక్కటే స్టిచ్ చేసుకోవాలి. కలంకారీలో ఉన్నాయి, ప్యూర్ కంచిలో ఉన్నాయి, గద్వాల్ పట్టులో ఉన్నాయి. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్‌లో ఉన్నాయి. ప్రైస్ అరౌండ్ 15,000 ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉన్నాయన్నమాట. జస్ట్ రెడీ టు గో. ఓన్లీ బ్లౌజ్ ఒక్కటే స్టిచ్ చేసుకోవాలి. కింద లెహెంగా అయితే ఆల్రెడీ స్టిచ్ చేసేసుంది. అలా ఉందన్నమాట ఇక్కడ కలెక్షన్ అంతా కూడా. వెడ్డింగ్ కలెక్షన్ అండ్ ఫెస్టివల్ కలెక్షను. ఈ పర్టిక్యులర్ రో వచ్చేసి అంతా పేస్టల్స్. ఇవన్నీ కూడా మనకి బిలో 10,000లో ఉన్నాయన్నమాట ఈ శారీస్. 8,000 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. అండ్ అన్నిటి మీద కూడా 50% ఆఫ్ అయితే ఉంది. సో, మీకు ఏ శారీ నచ్చున్నా కూడా తప్పకుండా అయితే చెక్ చేసేయండి. పర్సనల్లీ నాకు చాలా మంచిగా అనిపించాయి. ఇక్కడ చూస్తున్నవొచ్చేసి ఒక డిజైన్‌లో 4-5 కలర్ కాంబినేషన్స్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ చూస్తే యెల్లో, బ్లూ, పింక్, పర్పుల్ ఒక్కటే డిజైన్ మనకి ఏ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంది. ఈ బ్లూ కలర్ శారీ మంచిగా అనిపించి ఒక్కసారయితే చెక్ చేస్తూ ఉన్నాను. మంచి స్కై బ్లూ కలర్ శారీ కదా! టూ గుడ్ ఉన్నాయనిపించింది. అంతా పేస్టల్స్ అనమాట ఈ రో అంతా కూడా.
ఇక్కడ నుంచి అయితే మనము నెక్స్ట్ అథిలి స్టాల్‌కి మూవ్ అయిపోయాము. ఈ స్టాల్‌లో మనము ప్రీవియస్‌గా ఒక కాపర్ కలర్ శారీ తీసుకున్నాను. ఉగాది టైంలో వేసుకున్నాను మీకు గుర్తుంటే. అంతా కూడా మంచిగా ఉంటుందనమాట ఇక్కడ కలెక్షన్. సో, ఇక్కడ ఈ వీక్ ఏమేం కలెక్షన్ ఉందో అయితే చెక్ చేసేద్దాము. మీకేదైనా నచ్చుంటే వీళ్ళని కూడా మీరు డైరెక్ట్‌గా రీచ్ అవ్వచ్చనమాట. ఈ ఎగ్జిబిషన్ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎగ్జిబిషన్‌కి వెళ్ళలేకపోయినా, లేదా ఏదైనా ఫ్యాబ్రిక్ షాపింగ్ చేయాలనుకున్నా కూడా స్టైల్ అండ్ షిప్ వాళ్ళనైతే రీచ్ అవ్వండనమాట. నేను ప్రీవియస్‌గా చెప్పినట్లు వాళ్ళు నాకు పర్సనల్లీ తెలుసు. చాలా ప్యాషన్‌తో అయితే వాళ్ళ పర్సనల్ షాపింగ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, మన ఛానల్ త్రూ చెప్తే ఇంకా చాలా మందికి రీచ్ అయితది. అండ్ వాళ్ళ ప్యాషన్‌ని కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది కదా! సో, మీకోసం వాళ్ళు షాప్‌కి వెళ్ళి వీడియో కాల్ చేసి అయితే అంతా చూపిస్తారు. డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. ఈ వీడియో డెఫినెట్‌గా లెంతీ అయిపోయి ఉంటది. బికాజ్ మనము సత్యసాయి నిగమ్‌కెళ్ళి అండ్ తాజ్ కృష్ణకి కూడా వచ్చాం కాబట్టి 2 ఎగ్జిబిషన్స్ చూపించాం కదా! సో, కొంచెం లెంతీ అయ్యి ఉంటది. మీరు వీడియో ఇక్కడి వరకు చూసారంటే తప్పకుండా మీరు షాపింగ్ లవర్ అయ్యి ఉంటారనమాట. అండ్ మన ఛానల్‌లో అంతా కూడా అలాంటి వీడియోసే ఉంటాయి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ అగైన్. బాయ్.